గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువు మీ రాశిలోకి రాబోతున్నాడు. అది కూడా ఉచ్చ స్థానంలోకి. మరి ఆ యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి జాతకులపైన ఎలా ఉంటుందో వివరిస్తాను. ముఖ్యంగా జూన్ 19వ తారీఖు వరకు కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలో అంటే మీ దశమ స్థానంలో 10వ స్థానంలో అత్యంత శక్తివంతంగా ఉంటాడు. దానికి తోడు జూన్ 2న గురువు మీ రాశిలోకే ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. కాబట్టి కుజుని యొక్క పవర్ వల్ల ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారికి ప్రెషర్ అయితే ఉంటుందండి. వర్క్ లోడ్ కానీ, మీరు చేయవలసిన పనులతో పాటు ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇవ్వటం కానీ జరగవచ్చు. అయితే ఇలాంటి ఇబ్బందులతో పాటుగా మీ పవర్ ఏంటో మీరు నిరూపించుకోగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు ఏంటో నిరూపించుకునేటువంటి అవకాశాలు అనేవి ఈ సమయంలోనే వస్తాయి. జూన్ 19వ తారీఖు లోపు మీరు ప్రయత్నిస్తే రావాల్సినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కానీ, బోనస్లు కానీ మీ అకౌంట్లో పడతాయి. అయితే జన్మరాశిలో గురువు ప్రవేశించినప్పుడు మాత్రం మీరు ఉన్న స్థలాన్ని మారవలసి రావటం కానీ, ఉద్యోగంలో స్థానచలనం కానీ కనిపిస్తుందండి. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, ఫలదీపిక గ్రంథం ప్రకారం శ్రీరామచంద్రుని యొక్క జన్మరాశిలోకి గురువు వచ్చిన తర్వాతే ఆయన అరణ్యానికి వెళ్ళవలసి వచ్చిందండి. అంటే గురువు ఎప్పుడైతే మన జన్మరాశిలోకి దాదాపు 12 సంవత్సరాల తర్వాత వస్తాడో, మన జీవితంలో ముఖ్యంగా నివసించే ప్రదేశం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉద్యోగం వచ్చి వారు నివసిస్తున్నటువంటి ప్రదేశం మారటం కానీ, లేదా ఊరు మారటం కానీ, అద్దె ఇల్లు మారటం కానీ, ఉన్నత చదువుల కోసం వేరే ప్రదేశానికి వెళ్ళవలసి రావటం కానీ, ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే శ్రీరామచంద్రమూర్తిలాగా కష్టాలతో కూడిన వనవాసం కాదు. మీ యొక్క ఫిజికల్ లొకేషన్ మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మాసంలో బుధ శుక్ర లక్ష్మీ యోగం అయితే కనిపిస్తుందండి. బుధుడు ఈ నెలంతా లాభస్థానానికి అధిపతిగా మిథున రాశిలోనే ఉంటాడు. అలాగే శుక్రుడు జూన్ 8వ తారీఖున మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. వ్యాపారం చేసేవారికి మార్కెట్లో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. చాలా ఎక్కువగా ఉంటుంది కాంపిటీషన్ అనేది. కేవలం వ్యాపార విషయంలోనే కాదు, ఉద్యోగ విషయంలో కూడా కాంపిటీషన్ అనేది పీక్స్లో ఉంటుంది. ఉచ్చస్థితిలో గురువు జూన్ 8వ తారీఖు తర్వాత శుక్రుని యొక్క కాంబినేషన్ వల్ల బిజినెస్లో కొత్త అగ్రిమెంట్లు కానీ, కాంట్రాక్టులు కానీ సైన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి మొండి బకాయిలు అనేవి వసూలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులో లోన్ల కోసం అప్లై చేయవలసి ఉన్నట్లయితే జూన్ 2వ వారం కల్లా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు, అది కూడా ఫాస్ట్గా ప్రాసెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇల్లు కొనడానికి కానీ, ఆగిపోయినటువంటి పనులు పూర్తి చేయడానికి కానీ డబ్బు అందుతుంది. జూన్ 2వ తారీఖున మీ రాశిలోకి వచ్చేటువంటి ఉచ్చ స్థానంలో ఉండేటువంటి గురువు తన 5వ దృష్టి సంతాన స్థానం పైన పడుతుంది. 7వ దృష్టి అనేది వివాహ స్థానం పైన పడుతుంది. పెళ్ళి కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి, ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని ఎదురు చూసే వారికి, ప్రేమికులకు కూడా జూన్ 8వ తారీఖు తర్వాత శుక్ర గురువుల యొక్క అనుగ్రహం వల్ల గ్రీన్ సిగ్నల్ అనేది లభిస్తుంది. అనుకూలమైనటువంటి గోచారంగా చెప్పవచ్చు. ఒకవేళ మీరు ప్రేమ విషయంలో ఇంట్లోని పెద్దలను ఒప్పించాల్సి ఉన్నట్లయితే ఈ సమయంలో మీ పెద్దలు మీ మ్యారేజ్కి ఒప్పుకునేటువంటి అవకాశాలు ఉంటాయండి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఐవీఎఫ్ ద్వారా కానీ, లేదా మెడికల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఈ నెలలో సంతాన ప్రాప్తి కలిగేటువంటి బలమైన యోగం ఉంది. ఎందుకంటే శుభగ్రహం అయినటువంటి గురువు, అది కూడా ఉచ్చ స్థానంలో ఉండి 5వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. 5వ స్థానం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంతాన స్థానం అండి. కాబట్టి కర్కాటక రాశి జాతకులకు సంతాన ప్రాప్తి కలగటం, అలాగే వివాహం కాని వారికి గురువు యొక్క 7వ దృష్టి అనేది 7వ ఇంటి పైన పడుతుంది. కాబట్టి వివాహం అయ్యేటువంటి సూచనలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాల్సిందే. శని మీనరాశిలో, రాహు ఏమో అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు. డబ్బు, కెరీర్ అయితే బాగుంటాయండి. ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, అలాగే వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం మీరు అస్సలు లైట్ తీసుకోకూడదు.
బాడీలో విపరీతమైనటువంటి వేడి చేయటం కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు ఆవేశాన్ని తగ్గించుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అంతే తప్ప ఇంట్లో గొడవలు కానీ, గతంలో జరిగిపోయినటువంటి గొడవలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటం, ఎవరి మీదో ఆవేశపడుతూ డ్రైవింగ్ చేయటం, ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. అలాగే ఇక్కడ మీ రాశిలో గురువు, శుక్రులు కలవబోతున్నారు కాబట్టి మీరేదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేదా వ్యాపారాన్ని ఏదైనా స్టార్టప్కి ప్లాన్ చేసుకుంటున్నా అది పూర్తయ్యేంత వరకు ఎవరికి చెప్పకపోవటం మంచిది. రహస్యంగా ఉంచుకోవటం మంచిది. ఈ మాసంలో మీ ప్లాన్స్ అన్నిటినీ కూడా సీక్రెట్గా ఉంచగలిగితేనే ఈ నెలలో మీరు సక్సెస్ అవుతారండి. ముఖ్యంగా ఈ గోచారం అనేది ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్లస్ పాయింట్ అండి గురువు యొక్క స్థానం అనేది. గురువు యొక్క శుభదృష్టి అనేది డైరెక్ట్గా గృహాలపైన పడుతుంది. వారితో పాటుగా ఎవరైతే ఇంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే అద్దె ఇంటికి మారటానికి కానీ, లేదా ఇల్లు కొనుక్కోవటానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నాలు, అంటే ఫిజికల్ లొకేషన్ అనేది చేంజ్ అయ్యే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటివన్నీ కూడా ఫలిస్తాయి. 5వ స్థానం అనేది విద్యకు కూడా సంబంధించినదండి, ఇంటెలిజెన్స్కి కూడా సంబంధించినది. 5వ స్థానం పైన గురువు యొక్క శుభదృష్టి ఉంది కాబట్టి బుద్ధికారకుడైనటువంటి బుధుడు మీ రాశికి వ్యయస్థానమైనటువంటి మిథునంలో పవర్ఫుల్గా సంచరిస్తున్నాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో ఇంటెలిజెన్స్ని పెంచుతాడండి, జ్ఞాపక శక్తిని పెంచుతాడు. మీలో ఎప్పటి నుండో ఉండేటువంటి బద్ధకం, నెగిటివిటీ అనేది పూర్తిగా తగ్గిపోతాయి. మీ జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. గతంలో మీకు అర్థం కాని కఠినమైనటువంటి సబ్జెక్టులు కూడా ఈ నెలలో చాలా సులభంగా అర్థమవుతాయి. అయితే బుధుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి, 12వ స్థానంలో ఉంటాడు కాబట్టి చదివేటప్పుడు సోషల్ మీడియా కానీ, స్నేహితుల వల్ల మైండ్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఉచ్చస్థితిలో ఉండేటువంటి గురువు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచి మళ్ళీ ట్రాక్లోకి తీసుకువస్తాడు. అయితే కర్కాటక రాశిలో చాలామందికి ఈ మాసంలో స్థాన చలన సూచనలు అనేవి కనిపిస్తున్నాయండి. మీరు ఉండేటువంటి ప్లేస్ మారేటువంటి అవకాశాలు సూచిస్తున్నాయి. ఎవరైతే హయ్యర్ స్టడీస్ కోసం లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో, ఎంఎస్ వంటి కోర్సుల కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ నెల ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పాలి. వ్యయస్థానంలో గ్రహాల యొక్క అనుకూలత వల్ల, అంటే 12వ స్థానాన్ని వ్యయస్థానం అంటారండి. ఆ వ్యయస్థానం అనేది ఐసోలేషన్కి, ఎక్స్పెన్సెస్కి, అలాగే ఫారిన్కి కూడా సంబంధించినది. కాబట్టి విదేశీ ప్రయత్నాలు అనేవి వేగవంతం అవుతాయి. అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మంచి స్కాలర్షిప్ రావడంతో పాటుగా పార్ట్ టైం జాబ్స్ దొరికి ఆర్థిక ఇబ్బందులు అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారికి అన్నీ బాగానే ఉన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారండి. దానితో పాటుగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాగుంటుంది, కానీ విపరీతమైనటువంటి పోటీనైతే ఎదుర్కొంటారు.